హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు అనమాట. అవి చిత్తడాయలు అంటారంటే మా వారు చెప్పారు. అవి వాటిని నీట్గా చేసేసి అదిగోండి అలా పసుపేసి లాస్ట్ని కడిగేస్తున్నారు ఫ్రెండ్స్. అలా కడిగేసిన వాటిని అదిగోండి ఒక గిన్నెలో వేసుకొని వంట చేసుకునే పాత్రలో వేసుకొని అదిగోండి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు నాట్లు పెట్టుకుని వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఉల్లిపాయలు. దాంట్లో వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం సరిపడినంత వేసుకోవాలన్నమాట. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకున్నాము. చూడండి, తర్వాత ఆయిల్ వేసుకున్నాము. సరిపడినంత ఆయిల్ వేసుకుని మొత్తం అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపితే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చేత్తో కలుపుకోవాలి. చాలామంది గరిటెతో కలుపుతారు, బాగోదు. ఇలా చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగోండి, చూసారా ఎంత ఎర్రగా భలే కనబడుతుంది. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు అదిగోండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండు నానబెట్టుకున్నది పులుసు దీంట్లో వేసుకుంటాం ఫ్రెండ్స్. చింతపండు పులుసు అనేది అదిగోండి ఫిష్ మసాలా కూడా వేసి కలిపేశాను. చూడండి, అదిగోండి ఫిష్ మసాలా కూడా అలాగే వేసుకున్నాక కలిపేసుకున్నాక అదిగోండి చింతపండు పులుసు అనేది దాంట్లోకి వంచేసుకోవాలి. తుక్క అనేది రాకుండా చెయ్యి అడ్డం పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి చింతపండు పులుసు, అది కూడా సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. చేపల కూరలోకి చింతపండు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు అనేది అదిగోండి చింతపండు వేసుకున్న తర్వాత మొత్తం అలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇంకా వాటర్ పైన అవసరం లేదు. అదిగోండి చేత్తో అలా తిప్పుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పచ్చిమిరకాయలు చూసారా ఎలా కనబడుతున్నాయో. చాలామంది కట్ చేసేసేస్తారు, కానీ నాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాత్ర దాని మీద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూసారా, కర్రీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అదిగోండి ఎలా ఉడుకుతుందో చూసారా. దానిలోకి బెండకాయలు అనమాట. అప్పుడే మా పక్కింటి ఆంటీ తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చిన్న చిన్న చేపల కూరలో బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి. అదిగోండి అలా ఉడుకుతున్న దానిలో నీట్గా కడిగేసి బెండకాయలు అదిగోండి నాటు పెట్టుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అదిగోండి అలా నాట్లు పెట్టుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా చూడ్డానికి, నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఇష్టం ఫ్రెండ్స్ అలా బెండకాయలు వేసుకుని తినాలంటే. అసలు బెండకాయ అంటేనే, కర్రీ అంటేనే ఇష్టం. చాలామంది ఇష్టపడరు, కానీ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం ఫ్రెండ్స్? ఇలా చిన్న చేపల కూర అంటే ఇష్టం ఫ్రెండ్స్? లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అదిగోండి కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మా వారికి కొత్తిమీర అలా పైన కనిపించేలా వేస్తే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అనేది అలా ఉడుకుతుంది, రెడీ అయిపోయిందనమాట. అసలు ఎంత బాగుందో. మీలో ఎంతమందికి చిన్న చేపల కూర అలాగే బెండకాయ కాంబినేషన్లో ఎంతమంది ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అదిగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. బెండకాయలన్నీ ఉడికిపోయినాయి అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.